ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. ప్రతీకారము కోరు నాలుక. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. మాటకు మాట ఎదురు చెప్పడం అంత సులభమైన పని ఇంకేమీ ఉండదు. అయితే దేవుని ప్రేమించే వారికి ఇది క్షణికానందమే ఇస్తుంది. ఈ పాపానికి లొంగిపోయిన స్థితి నుండి బయటపడటం అంత సులభం కాదు. ఎదురు మాట్లాడడం నా జీవితంలో ఒక పెద్ద సవాలుగా ఉండేది. అందుకే తనకు ప్రీతికరంగా మార్చడానికి నన్ను ఒప్పించి నడిపించి నాలో పనిచేయటానికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏదో ఒక విధంగా నన్ను విమర్శించటానికి, కించపరచటానికి, అగౌరవపరచటానికి, ఇతరులు చేసిన ప్రతి ప్రయత్నాన్ని అధిగమించటానికి నేను గత కొన్ని మాసాలుగా విశ్వప్రయత్నం చేశాను. ఆ దుర్గాన్ని కూల్చలేకపోయి ఉంటే నేను ఈ అధ్యాయాన్ని రాయగలిగేదాన్ని కాదు. నాకిష్టమైన ఈ వైఖరిని అభ్యసించటానికి సాతాను నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎవరితోనైనా నేను వారి సమక్షంలో ప్రతికూలంగా మాట్లాడలేకపోయినప్పుడు వారి గురించి నా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్తో, నా భర్తతో లేక నా నేస్తంతో ఏదో ఒకటి అనుకుని సంతృప్తి చెందిన సందర్భాలున్నాయి. ఇలా నేను పరోక్షంగా ఆనందం పొందుతున్నానని పరిశుద్ధాత్మ నాకు జ్ఞాపకం చేశాడు. అయితే ఎదుటివారి గౌరవానికి భంగం కలిగించని రీతిలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నన్ను నేను నియంత్రించుకున్నప్పుడు నేను సంపూర్ణ విజయం పొందుతాను. నేను అవమానం పొందాననే భావాన్ని సాతాను నాలో కలిగించి నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇతరులను పూచిక పుల్లలా తీసిపడేసేవారిని నేను నిర్లక్ష్యం చేస్తుంటాను. అలాంటి నాకు ఎదురు మాట్లాడకుండా ఉండడం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. దురుసు మాటల్ని మౌనంగా భరించిన చాలామందిని నా జీవితంలో చూశాను. నన్ను ఎవరైనా అలా మాట్లాడితే వారి మాటకు మాట సరైన సమాధానం ఇవ్వాలని అనుకునేదాన్ని. అయితే ఈ సంగతుల విషయమై లేఖనాల్ని ధ్యానించినప్పుడు ప్రతీకారము అను మాటకు ప్రతీకార శిక్షను విధించుట అని అర్థమని నేను తెలుసుకున్నాను. ప్రతీకారాన్ని నివారించాలని బైబిల్ మనల్ని స్పష్టంగా హెచ్చరిస్తోంది. కీడుకు ప్రతి కీడెవనికీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రోమాపత్రిక 12వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల్లో రాయబడి ఉన్నది. నేను ప్రతి సందర్భంలోనూ ఇలాగే స్పందించను. కానీ నేను అలా ఒకవేళ స్పందిస్తే అందుకు కారణం పరిశుద్ధాత్మ ప్రేరణలను నేను విస్మరించి ఆ వ్యక్తికి శిక్ష విధించటానికి దేవుని స్థానంలో నేను ప్రతీకారం తీర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చానని నాకు తెలుసు. ఇలా నేను విజయం సాధించిన సందర్భాల్లో ఎదుటి వ్యక్తి వైఖరిని నేను అర్థం చేసుకొని ఇంకా సాత్వికంగా స్పందించి దేవునికి లోబడి ఆయన్ను మహిమపరచాలని, అలాంటి సమర్పణ కలిగి ఉండాలని నేను గ్రహించాను. ప్రతిగా స్పందించకూడదనే నా సమర్పణ భావాన్ని అమలు చేయటానికి నేను కొన్నిసార్లు ఇది యేసు రోజు అని ప్రకటించి ఆ సందర్భంలో యేసైతే ఏం మాట్లాడి ఉండేవాడో అలా మాట్లాడటానికి, ఆయనైతే ఏం చేసి ఉండేవాడో అలా చేయటానికి సర్వ ప్రయత్నం చేసేదాన్ని. దేవుని బిడ్డగా ఇది నా జీవిత విధానంగా ఉంచాలని నేను తెలుసుకున్నాను. మీరు కూడా ఈ సవాల్ను స్వీకరించి మీ ఆత్మలో మీరు 10 అడుగుల ఎత్తుకు ఎదిగి మిమ్మల్ని మీరు అలా చూసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మనకు జరిగిన కీడుకు సంబంధించి ప్రతీకారం తీర్చుకోవడం మన వ్యక్తిగత బాధ్యత అని మనం నిర్ణయించుకుంటే మనకు చెందని నిషేధించబడిన పరిధిలోనికి మనం అడుగు వేస్తున్నాం అన్నమాట. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ విధంగా తీర్మానం చేయండి. ఆశీర్వాదమునకు వారసుడనవుటకు నేను పిలువబడ్డాను గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవిస్తాను. ప్రభు మనకు సహాయం చేయనుగాక.